Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. సహకార సంస్థలో జరిగిన అక్రమాలు అవకతవకలపై విచారణ జరిపేందుకు శాసనసభ కమిటీని ఏర్పాటు చేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆప్కోబ్, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలలో గడిచిన 5 సంవత్సరాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలను పురస్కరించుకుని స్పీకర్ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ శాసనసభ్యులు శ్రీ కుణితల రామకృష్ణ ఈ హౌస్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ హౌస్ కమిటీ పరిధిలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో కూడా జరిగే అవకతవకలను, అక్రమాలను పరిగణలోనికి తీసుకుని విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిజానికి ఆప్కోబ్, డీసీసీబీలు ప్రాథమిక సంఘాలలో కన్నా ఎక్కువగానే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నిధులు కుంభకోణం జరిగింది, చర్యలు లేవు. పాలకవర్గ ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదు. అడిగినా బ్యాంక్ సమాధానం చెప్పదు. అయినా ప్రభుత్వం పట్టించుకోదు. 1 కాదు 2 కాదు, బ్యాంక్ నిర్వహణ అంతా లోపభూయిష్టమే. సహకార శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అర్బన్ బ్యాంకుల పాలక వర్గాలు పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వీటిని నిర్వహిస్తున్నారని కొన్ని అర్బన్ బ్యాంకుల పాలక వర్గాలైతే వీటిని సొంత జేబు సంస్థలాగా మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హౌస్ కమిటీ విచారణ పరిధిలోకి అర్బన్ బ్యాంకులో జరిగే అవకతవకలను కూడా తీసుకురావాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రజల డబ్బుతో నడుస్తున్న బ్యాంకుల్లో జవాబుదారీతనం తీసుకురావాలని ఖాతాదారులు కోరుతున్నారు. ప్రజారక్షణ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి హౌస్ కమిటీ సహకార రంగాల్లో నిర్వహిస్తున్న సొసైటీలను, బ్యాంకులను కూడా పరిగణలోనికి తీసుకుని విచారణ చేయాలని కోరుతున్నారు.